అందేకే ఏం పెట్టి ఏం చేస్తున్నావు దీంట్లో బొంగులు ఓపెన్ చేయి పాత కూడా సార్ ఇది ఓపెన్ చేయి సంథింగ్ లా ఇది మంచి డాక్యుమెంట్స్ నేను చేస్తాను డాక్యుమెంట్స్ ఏం పని చేస్తారు సౌదీ కట్టి ఏం పేరు ఏం చేస్తారు ఎన్ని రోజులు దానికి ఆర్సీ ఉందా యాడ్ ఉన్నాయి గ్రీన్ కలర్ లో ఉంటుంది 32 ఆ వెహికల్ డిజైన్ బట్టి గ్రీన్ కలర్ తమ్ముడు పేరు ఏ పేరు తమ్ముడు పేరు ఏం పేరు వాళ్ళ నాన్న పేరు ఏం పని చేస్తాను ఆధార్ కార్డు ఏది మీద అంటున్నా ఆధార్ కార్డు ఇది నాకు కూడా వచ్చింది ఇంట్లో ఆన్లైన్లో ఎవరెవరు ఉంటారు ఇంట్లో అద్దీలే కొంతమేనా మా అంతమేమైందన్న రిటైర్ చేయడం చేయడం అన్న 5 సంవత్సరాలు అయింది సార్ అబ్బాయి మీరు ఆ బండిని కానీ అద్దెకాన్ని తీసుకొస్తే దానికన్నా మళ్ళీ బైక్ మర్యాదగా పట్టండి ఆ బండి లేరు బండిలో లేరు ఆధార్ కార్డు తీసుకురామమ్మా మేమే బయట తీసుకో పోవాల్సిందే అడదాక మనం చూడు ఏమన్నా దాన్ని నాన్న పేరు కాలేజ్ బీసీ కాలేజ్ వెరీ గుడ్ పట్టుకోండి ఇదే ఎవరెవరు ఉంటారు ఇంట్లో వెనకాల ఎవరు ఒకళ్ళు ఇల్లేనా ఈ బైక్ అడ్రస్ కూడా ఈ పేరేం పేరు మీ నాన్న పేరు మీ ఫోన్ నెంబర్ ఎంత చూసారు తాగుతున్నారా అమ్ముతున్నారా ఇక్కడ ఎవరు అమ్ముతున్నారు ఈరోజు మనం బీసీ కాలనీ ఈ పరిధిలో ఇంకోరెవరు ఇక్కడ అతను ఇక్కడే వాసుడు ఇక్కడ వాసుడు బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారా 4107 ఏ బండి అమ్మా తీసుకో ఉదయగిరి సర్కిల్ లేకుంటే ఉదయగిరి టౌను లేకుంటే ఈ దగ్గరలో ఉండే సీతారాంపురం కానీ దుత్తులూరు కానీ వరకుంటపాడు ఈ ప్రాంతాల్లో ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి జరగకూడదు. ఏదైనా జరుగుతున్నట్టు ఏదైనా మీకు సమాచారం వస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఎస్ఐస్ ఉంటారు స్టాఫ్, వాళ్ళతో పాటు మేము ఇక్కడే ఉదయగిరిలోనే ఉంటాము, మాకు సమాచారం ఇస్తూ ఉండాలి. మీరు డాక్యుమెంట్స్ చూపించిన తర్వాత వెరిఫై చేసి ఇస్తాం. ఇది జస్ట్ ఏదన్నా డాక్యుమెంట్ లేకపోయినా లేకపోతే ఇంకో డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఫైనబుల్ అఫెన్సెస్ ఇవి. ఫైనబుల్ అఫెన్సెస్ అంటే చలానా అమౌంట్ కొంత కట్టుకుంటే అది క్లియర్ అవుతుంది, మళ్ళీ బండి తీసుకెళ్ళచ్చు. దీన్ని పెద్ద ఇదిగా మీరు ఫీల్ అవుతుంది. ఇప్పుడే ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయింది కాబట్టి దీంట్లో మీకు కొత్తగా సార్ గాంజా గురించి ఇతరత్ర కొత్త వ్యక్తుల గురించి ప్రాపర్టీ అఫెన్సుల గురించి రోడ్డు యాక్సిడెంట్ల గురించి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్ బాగా జరుగుతున్నాయి. దయచేసి ఏది పడితే అది ఏపీకేలు కానీ లేకుంటే లింక్స్ కానీ లేకుంటే లోన్ యాప్స్ జోలికి వెళ్ళొద్దని చెప్తున్నాం. మీకు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఓటీపీలు చెప్పడం, అన్నెసెసరీగా మీరు ఏది పడితే అది డౌన్లోడ్ చేసుకోవడం, లేదా గేమ్స్ ఆడడం, ఆన్లైన్ గేమ్స్ ఆడడం, లేక ఆన్లైన్లో
ప్లేయింగ్ కార్డ్స్ లాంటివి లేదా ఇతరత్ర గేమింగ్స్ అన్నీ ఆడిన తర్వాత మీ ఫోన్ హ్యాక్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ నా ఫోన్ హ్యాక్ అయింది, నన్ను డబ్బులు అడుగుతున్నారు, నేను కట్టేశాను, అయినా కానీ మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేస్తున్నారు, మెసేజెస్ పంపిస్తున్నారు అంటే ఖచ్చితంగా మనము ఏదన్నా ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీరు తెలియకుండానే ఏదన్నా మన ఫోన్లోకి ఇన్స్టాల్ చేసేటప్పుడు అన్నీ యాక్సెప్ట్ చేసేస్తాం. మీకు విష్ణువర్ధన్ రెడ్డి అని అతనికి కారు ఉంది. అసలు ఆ పర్సన్ లేదు, ఓనర్ లేదు, ఊళ్ళో ఉంటారు.